సో, ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అంశాలను వీళ్ళు ప్రతిపాదికగా పెట్టారు? మరి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేసిందా? వాటికి సరైన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందా లేదా? సో, ఈ అంశాలనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ సుబ్బారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది కేంద్ర బడ్జెట్‌లో అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మరి వాళ్ళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీని అంటే వాళ్ళు ఆల్రెడీ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అది కీలకంగా ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి. సో మరి వీళ్ళు ఏ అంశాలు ప్రాతిపదికగా పెట్టారు? మరి వాటిని కన్సిడర్ చేసిందా? ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది సార్ ఏపీకి? ఆ! ఈరోజు ప్రధానంగా హ్మ్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏపీకి ఎలాంటి అలొకేషన్స్ జరిగాయి? ఏపీ ఏం డిమాండ్స్ చేసింది? నిజంగా వాళ్ళ డిమాండ్స్ ప్రకారం అలొకేషన్స్ జరిగాయా లేదా అనేది మనం ఇక్కడ చూద్దాం. హ్మ్. ఈరోజు మొత్తం మీద 50,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆల్ స్టేట్స్ కూడా వాళ్ళకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. హ్మ్. అదే ప్రాసెస్‌లో కొత్తగా ఫార్మ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి కూడా కొంత ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఓకే. బట్ ఈళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గాని, కాకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ గాని, వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రీ బడ్జెట్ మెమోరాండం కింద. ఓకే. ఆ బడ్జెట్ మెమోరాండంలో వాళ్ళు చాలా అడిగారు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఎంతవరకు అలొకేషన్ జరిగిందనేది ఇక్కడ ముఖ్యం. ఓకే. మేజర్‌గా మనకి బడ్జెట్ అలొకేషన్‌లో ప్రామినెంట్‌గా కావాల్సిందేంటంటే ఒకటి పోలవరం ప్రాజెక్ట్. అవును. కొన్ని సంవత్సరాలుగా దాని ఇష్యూ నడుస్తా ఉంది. హ్మ్. కొంతవరకు ఫండ్స్ అలొకేషన్ జరిగింది. హ్మ్. లాస్ట్ బడ్జెట్‌లో కూడా అనుకున్నంత అలొకేషన్ జరగలేదు. ఓకే. బట్ ఆ బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్‌లో డెఫినిట్‌గా ఎంతో కొంత ఎక్సెస్ అనేది ఇవ్వటం జరిగింది. హ్మ్. సో, ఈ పోలవరం ప్రాజెక్ట్‌కి గాను ఈ బడ్జెట్‌లో 5,936 క్రోర్స్ అనేది హ్మ్. అలొకేట్ చేశారు. ఓకే సార్. అంటే ఈ బడ్జెట్‌లో లాస్ట్ బడ్జెట్‌తో పోలిస్తే 400 కోట్లనేది ఎక్స్‌ట్రాగా పోలవరానికి అలాట్ చేయడం జరిగింది. ఓకే. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైందండి ఇక్కడ ఎందుకు అలొకేట్ చేస్తున్నారు ఏంటంటే డెఫినిట్‌గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూటమి ప్రభుత్వం ఉండటం, బీజేపీతో టై అప్ కావటం, హ్మ్. జనసేన, బీజేపీ, తెలంగాణ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండటం. ఈళ్ళు బీజేపీలో పార్ట్ కాబట్టి, బీజేపీకి గూడా తెలుగుదేశం సపోర్ట్ అవసరం కాబట్టి, వాళ్ళేం జేస్తున్నారంటే ఈళ్ళు గూడా డిమాండ్ చేసినట్టు గాకుండా ఒక రకంగా పొలైట్‌గా స్టేట్ యొక్క ఎస్ ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఓకే. దానికి కావాల్సిన ఫండ్స్ రిక్వైర్మెంట్ ఏంటి? హ్మ్. పబ్లిక్ యొక్క యాస్పిరేషన్స్ ఏంటి? హ్మ్. ఎందుకంటే ప్రజలు ఒక యాస్పిరేషన్స్‌తో ఉంటారు. అవును. వాళ్ళ యాస్పిరేషన్స్ ఉంటారు. మనకెందుకు ఓట్లేశారు? మనకు ఓట్లేసినప్పుడు ఎన్ని మనం ప్రామిసులు చేశాం. ఈ స్టేట్ ప్రామిసులతో పాటు కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని టేకప్ చేసుకోవాలన్నా గాని మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఫండ్ కావాలి. ఆ హ్మ్. ప్రాసెస్‌లో ఆ ప్రాసెస్‌లో వీళ్ళు అడగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఈ బడ్జెట్‌లో అలొకేషన్ చేయటం జరిగింది. సో, ఈ పోలవరం ప్రాజెక్ట్‌కి 5,936 క్రోర్స్‌తో పాటు పోలవరం బ్యాలెన్సింగ్ గ్రాంట్ అని చెప్పేసి ఇంకొక 12,157 క్రోర్స్ కూడా దీంట్లో అలొకేట్ చేయటం జరిగింది. ఓకే. ఇది ఒక డెఫినిట్‌గా మంచి మూవే ఆంధ్రప్రదేశ్‌కి. హ్మ్. దీంతో పాటు విశాఖ స్టీల్. హ్మ్. విశాఖ స్టీల్‌కి గూడా ఒక 3,295 క్రోర్స్ అనేది ఈ బడ్జెట్‌లో అలొకేట్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ విశాఖ స్టీల్ గురించి మనం కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఓకే. విశాఖ స్టీల్‌లో 2021లో యాజిటేషన్ ఉంది. హ్మ్. అంటే 2021లో యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఎందుకు హ్మ్. స్టార్ట్ అయింది? 2021లో డిస్ఇన్వెస్ట్‌మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలిసీ తీసుకుంది. ఓకే. ఆల్ పీఎస్యూస్ ఎక్కడైతే పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ ఉంటాయో గవర్నమెంట్ అనేది బిజినెస్ చేయదు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ వి ఆర్ నాట్ హియర్ టు డూ ద బిజినెస్. మేము దాన్ని డిస్పోజ్ చేస్తాం. అది హ్మ్. ప్రాఫిటా? లాసా? అనే సందర్భం లేకుండా సో, దానికి సంబంధించి వైజాగ్ స్టీల్ గూడా ఏదైతే వైజాగ్ స్టీల్ ఉందో దానికి సంబంధించి కూడా డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. హ్మ్. ఇక అప్పటినుంచి ఎంప్లాయీస్ అంతా జేఏసీగా ఫార్మ్ అయ్యి అక్కడ యాజిటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘీభావం తెలియటం. హ్మ్. లాస్ట్ గవర్నమెంట్ 2014, 19 గవర్నమెంట్ గాని, లేకపోతే 1924 గవర్నమెంట్స్ గాని యునానిమస్‌గా రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని ప్రైవేటైజ్ చేయకూడదు హ్మ్. అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఓకే. ఆ ప్రాసెస్‌లో అది అట్లా నడుస్తూ వచ్చి హ్మ్. ఇప్పుడేమైందంటే 2024కొచ్చేసరికి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ రావటం, అంటే కూటమి గవర్నమెంట్ రావటం, హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌లో వాళ్ళకి కొంత సీట్స్ కొంచెం షార్ట్ ఫాల్ అవ్వటం. సో, ఇక్కడ దీని ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకే. పెరిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రెషరైజ్ చేసింది. హ్మ్. మాకు వైజాగ్ స్టీల్ అనేది ఇట్స్ తెలుగు ఏపీ ప్రైడ్. ఓకే. ఇది మాకొక దీని సో, దాన్ని మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. పబ్లిక్ యాజిటేషన్ జరుగుతా ఉంది. సో, హ్మ్. మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం. దాన్ని ఓకే. ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ చేయడం జరిగింది. ఓకే. ఆ ప్రాసెస్‌లో ఏందంటే ఎస్ రీసెంట్‌గా ఒక 11,440 క్రోర్స్ అప్రాక్సిమేట్‌గా దీనికి వైజాగ్ స్టీల్‌కి అలొకేట్ చేయడం జరిగింది. హ్మ్.
సో, అంతకంటే ముందు 3 మంత్స్ ముందు జీఎస్టీ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే విజయ్ స్టీల్ జీఎస్టీ కట్టలేకపోవటం. హ్మ్. అట్లాగే బ్యాంక్ లోన్స్ ఏదైతే తీసుకుందో ఆ బ్యాంక్ లోన్స్‌లో రీపేమెంట్ చేయలేక ఎన్‌పీఏ కావటం. ఆ ప్రాసెస్‌లో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు ఒకసారి 500,00,00,000 ఇంకొకసారి 1,140,00,00,000 మొత్తం 1,640,00,00,000 అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. అవును. సో, దాంతో పాటు మొన్న కేటాయించినటువంటి 11,440,00,00,000. బట్ హ్మ్. కాకపోతే మొన్నొచ్చిన దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు 11,440 క్రోర్స్‌లో హ్మ్. ఆ 1,640 క్రోర్స్ కూడా ఇంక్లూడ్ అయిందని చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇక మిగతా రిమైనింగ్ ఏదైతే 9,800 క్రోర్స్ ఉంటుందో అది మేము విజయ్ స్టీల్‌కి ఇస్తాం, ప్లాంట్‌కి ఇస్తాం. దాన్ని బట్టి మీరు అవైల్ చేసుకొని ప్లాంట్‌ని ప్రాఫిట్‌లో నడుపుకోవాలి హ్మ్. అనేది చెప్పడం జరిగింది. సరే అది ఎంతవరకు ఏంటి? అది కరెక్టా? కాదా? దాన్ని ఏం చేస్తారు? ఏందనేది అది ఇంకొక యాస్పెక్ట్. ఓకే. నిజంగా గవర్నమెంట్ గుడ్ ఇంటెన్షన్‌తో చేసిందా? లేకపోతే దాన్ని వైజాగ్ స్టీల్‌ని రివైవ్ చేద్దామని చేసిందా? లేదా? దానికి ఇంకేమన్నా పాలిటిక్స్ ఉన్నాయా? అనేది అది ఇంకొక టాపిక్ అది మనం మాట్లాడొచ్చు. హ్మ్. సో, దానికి ఫర్దరెన్స్‌గా ఈ బడ్జెట్‌లో ఏం చేశారంటే ఇంకొక 3,295 క్రోర్స్ అనేది వైజాగ్ స్టీల్‌కి ఇస్తామనేది వాళ్ళు కొంచెం చెప్పడం జరిగింది. ఓకే. దీంతో పాటు విశాఖ పోర్ట్. హ్మ్. డెఫినిట్‌గా ఈ పోర్ట్ డెవలప్‌మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది పోర్ట్స్ ఏందంటే ఇండియా వైడ్ అంతా అదానీకి ఇవ్వటం జరిగింది. హ్మ్. బట్ ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో మన ఎక్స్‌పోర్ట్‌కి గాని మనము ఏదైతే ప్రయారిటీ ఇవ్వాలంటే పోర్ట్ డెవలప్‌మెంట్ కావాలి. ఒక పోర్ట్ డెవలప్ అయితే ఏమవుతుందంటే సరౌండింగ్స్‌లో కూడా ఆ ఎకానమీ బూస్ట్ అవుతుంది. హ్మ్. ఇండస్ట్రీలొస్తాయి. అన్నీ వస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్‌లో వాళ్ళు కొంత వైజాగ్ పోర్ట్‌కి కూడా ఒక 730,00,00,000 ఇవ్వడం జరిగింది. ఓకే. దీంతో పాటు జీరో బడ్జెట్ నేచురల్ పార్కింగ్ అని చెప్పేసి దానికి 186 క్రోర్స్. దీంతో పాటు ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి అంటే ఏందంటే ఇక్కడ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఓకే. దానికోసము ఒక 162 క్రోర్స్ అనేది ఏపీకి అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్ కింద అంటే ఈ స్కూల్స్‌లో నార్మల్‌గా ఏం చేశారంటే ఈ బడ్జెట్స్‌లో ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇస్తూ స్కూల్స్‌కొచ్చేసి మన ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వటం. హ్మ్. దాంతో పాటు అక్కడ దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్స్‌ని టేకప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కి ఒక 375,00,00,000 ఇవ్వడం జరిగింది. హ్మ్. తర్వాత ఏపీలో రోడ్లు, బ్రిడ్జెస్ డెవలప్‌మెంట్‌కి కూడా హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి ఇట్ ఇస్ న్యూ స్టేట్. సరే లాస్ట్ గవర్నమెంట్‌లో కరోనా వలన, ఇంకొక రీజన్ వలన ప్రాపర్‌గా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ జరగలేదు. ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ జరగలేదు. సో, దాన్ని గమనించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు రోడ్లంతా అధ్వానంగా ఉన్నాయి. బ్రిడ్జెస్ కట్టాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇండస్ట్రీస్ రావాలంటే కంపల్సరీగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అడగడం జరిగింది. దానికి ఓకే. సంబంధించి ఒక 240 క్రోర్స్ అనేది ఏపీకి అలొకేట్ చేయడం జరిగింది. హ్మ్. దీంతో పాటు ఏపీ ఇరిగేషను, లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్‌కి ఒక 242.5 క్రోర్స్ అనేది కూడా ఏపీ గవర్నమెంట్‌కి ఈ బడ్జెట్‌లో అలొకేషన్ జరిగింది. సో, ఓవరాల్‌గా ఇయన్నీ చూస్తే ఏమవుతుందంటే, అదర్ స్టేట్స్‌తో కంపేర్ చేసుకుంటే, ఏ రీజన్ వల్ల అయినా గానీ ఆంధ్రప్రదేశ్‌కనేది ఈ హ్మ్. బడ్జెట్‌లో కాస్త ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే. ఆ ఇంపార్టెన్స్‌లో మల్టిపుల్ అలొకేషన్ జరిగింది. సో, డెఫినిట్‌గా ఎందుకిచ్చారు ఈ బడ్జెట్‌లో అంత ప్రయారిటీ అంటే, మేబీ కోalition గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ సపోర్ట్ వాళ్ళకి అవసరమై ఉండొచ్చు. హ్మ్. లేకపోతే డెఫినిట్‌గా అయ్యో! పాపం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టేట్ డెవలప్ కాలేదు కాబట్టి, ఇది ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలనే ఉద్దేశంతోనో, ఎందుకంటే ఏ ఉద్దేశం ఉన్నా మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోవటం, పాజిటివ్ మూవ్‌గా తీసుకెళ్లడం అనేది ఆబ్వియస్‌గా మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగు. ఓకే. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో నిజంగా ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కనేది న్యాయం జరిగింది. డెఫినిట్‌గా. సో, దీంతో ఈ బడ్జెట్ అలొకేషన్స్‌తో హ్మ్. డెఫినిట్‌గా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రోగ్రెసివ్ స్టేట్‌గా ముందుకు పోతుందనేది మనం అందరం ఆశించొచ్చు. సార్ లాస్ట్ టైము బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించినప్పుడు అటు అమరావతి విషయంలో 1,500,00,00,000 వాళ్ళు మేము వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా ఇప్పిస్తామని జెప్పేసి హామీ ఇచ్చారు. దాని పట్ల వైసీపీ నుంచి గానివ్వండి పొలిటికల్ విమర్శ అయితే వచ్చింది. అప్పుగా ఇప్పిచ్చారు, ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నారు. ఈసారి ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ఇది అప్పుగా ఇచ్చారా? లేకుంటే కేంద్రం నుంచే కేటాయించారా అంటే సార్? ఇక్కడ ఏందంటే ఇది కేంద్రం నుంచి వచ్చిన అలొకేషన్స్ ఏం ఓకే. కాదు. హ్మ్. ఇక్కడ మనకి అమరావతి క్యాపిటల్‌కి సంబంధించి అలాంటి అలొకేషన్ లేదు. ఎందుకంటే ఓకే. లాస్ట్ బడ్జెట్‌లోనే ఇట్ హస్ బీన్ క్లియర్డ్. హ్మ్. ఏం చెప్పింది గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్‌లోనే మీకు హ్మ్. ప్రతి సంవత్సరము ఒక 15,000,00,00,000 మేము ఫండ్ అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. ఓకే. బట్ అప్పుడొచ్చిన క్రిటిసిజం ఏందంటే, ఫండ్ అడ్జస్ట్‌మెంట్ చేస్తామన్నారు తప్పితే, ప్రాపర్ అలొకేషన్ లేదు గదా! అవును. అంటే ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అంటే, ఏదో మీకు ఎక్స్‌టర్నల్ బారోయింగ్స్ ద్వారా మీకు అడ్జస్ట్ చేస్తాం. హ్మ్. దానికొచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది హ్మ్. అనేది వాళ్ళు చెప్పింది. సో, ఓకే. అప్పుడున్న రీజన్స్ వల్ల అప్పుడు క్రిటిసిజం వచ్చింది. సరే ఏదో రకంగా స్టేట్ డెవలప్‌మెంట్ కావాలి అల్టిమేట్‌గా. అసల అమరావతి ప్రాజెక్టే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అనేది అల్టిమేట్‌గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. హ్మ్. సో, ఆ ప్రాసెస్‌లో సరే అది బారోయింగ్ అంటారా? గ్రాంట్ అంటారా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటారా? అనేది అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. హ్మ్. 15,000 అరేంజ్ చేస్తామని చెప్పింది. సో, ఆ ప్రాసెస్‌లో ఏందంటే అది బారోయింగ్ కింద తీసుకొచ్చారు.
సరే బారోయింగ్ తీసుకొచ్చినా గానీ అది డెఫినిట్‌గా క్యాపిటల్‌కి ఉపయోగపడుతుంది కాబట్టి ఎంతో కొంత అసలు ఇవ్వని దానికి 15,000 కోట్లు ఇస్తాము. మీరు క్యాపిటల్ కట్టుకోండి. మేము అడ్జస్ట్ చేస్తాం అని చెప్పడం కూడా గొప్పతనమే. ఓకే. డెఫినిట్‌గా ఆ ఫండ్స్ తోటి డెఫినిట్‌గా ఏమవుద్దంటే స్టేట్ క్యాపిటల్ బిల్డ్ అవుతుందనేది మనం అందరం కూడా ఆశించొచ్చు. ఓకే. సో, ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించి స్పెసిఫిక్ అలొకేషన్ గాని, స్పెసిఫిక్ మెన్షన్ గాని ఏం లేదు. ఎందుకంటే ఓకే. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్‌లో జరిగింది కాబట్టి. హ్మ్. సో, ఓవరాల్ చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి డెఫినిట్‌గా న్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు కొంత అడ్జస్ట్ చేయటం, అలొకేట్ చేయడం జరిగింది కాబట్టి, ఇది డెఫినిట్‌గా గుడ్ మూవ్. ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుందని మనం అందరం కూడా భావించొచ్చు. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.